మన ఇంట్లో కొబ్బరికాయ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా కొబ్బరితో చట్నీ లేకపోతే కొబ్బరి ఉండలు కానీ చేసుకుంటుంటాం కదా. అలా కాకుండా ఈసారి కొబ్బరికాయ పంచదార లేకుండా పల్లీలతో లడ్డూలు తయారు చేసుకుందాం. ఈ లడ్డూలు తయారు చేయడానికి ముందుగా మనం కొబ్బరిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇలా కొబ్బరి చెప్ప నుంచి వేరు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి. అలా కాకుండా ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవుతే ఈ చెప్ప నుంచి కొబ్బరి చాలా ఈజీగా బయటికి తీసేసుకోవచ్చు. దీనికోసం మనం ఇక్కడ ఇడ్లీ పాత్రతో కొద్దిగా నీళ్లు పెట్టుకుని మనం ఇక్కడ ఈ కొబ్బరి చెప్పలు రెండింటిని కూడా పైన పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు మనం అలా ఆవిరి మీద వాటిని పెట్టుకున్నట్టయితే మనకి చెప్ప నుంచి త్వరగా ఉడిచేస్తాయి. ఇప్పుడు మనకు 10 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. ఇప్పుడు ఈ పాత్రలోంచి కొబ్బరి చెప్పలు బయటికి తీసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత మనకి కొబ్బరి చెప్ప నుంచి మనకి కొబ్బరి సపరేట్గా గ్యాప్ వచ్చేస్తుందండి. మనకి తీసుకోవడానికి ఈజీగా కూడా చుట్టూ కూడా గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దాన్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఒక సాక్తో మనం ఇలా చుట్టూ తీసేసుకుంటే మనకి ఎక్కడ ముక్కలు అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, మనకి అంత సింపుల్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి కొబ్బరి వెనకాల ఉన్న ఈ బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా బ్లాక్ తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకుని వీటిని మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పుట్టులో మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకుని వాటిని ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. ఇవి బాగా వేపుకోవాలి. మనకి చేత్తో పట్టుకుని చూస్తే మనకి పొట్టు ఊడిపోయేంత వరకు వేపుకుంటే మనకి లడ్డూలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా చూసారు కదా, మనకి ఇలాగ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు బాగా చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ పొట్టుతోనే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక చూసారు కదా, మనం ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుల కింద ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకుని వేపుకోవాలి. ఈ జీడిపప్పు దోరగా వేగేంత వరకు వేపుకుని తీసుకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొట్టు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మనకి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయి లడ్డూలు టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి ఇందులో ఇలా వేపుకోవడం వల్ల కొంచెం తేమ కూడా తగ్గి మనకి లడ్డూలు కూడా ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా కొబ్బరి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసేసుకోవాలి. పల్లీల పొడి వేసుకుని ఒకసారి ఈ కొబ్బరి పల్లీలు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక కప్పు తురుమున బెల్లం తీసుకోవాలండి. మనం బెల్లం తురుముకున్న బెల్లం అయితే మనకి త్వరగా దీంట్లో కరుగుతుంది. మనం ఇక్కడ పాకం పట్టే పని లేకుండా దీంట్లో కరిగించుకోవాలంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఈ కొబ్బరి పొట్టు మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాస్ హైలో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం త్వరగా కరిగిపోయి మనకి లడ్డూలు తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మాకు బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం వేపుకుని పక్కన పెట్టుకునే జీడిపప్పులు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇది మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేయి కాలుతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకుంటే మనకి లడ్డూలు బాగా వస్తాయి. ఇలా మొత్తం అంతా లడ్డూలు తయారు చేసేసుకున్న తర్వాత ఈ లడ్డూల్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు ఒక వారం వరకు కూడా నిల్వ ఆగుతాయి.